కల్తీ మద్యం కేసు కీలక మలుపు తీసుకుంది. కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులకు బెయిల్ మంజూరైంది. విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు జోగి రమేష్, జోగి రాము. జోగి బ్రదర్స్ పై ఇబ్రహీంపట్నం, మొలకల చెరువులలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఇబ్రహీంపట్నం కేసులో బెయిల్ మంజూరైంది. ఇప్పుడు మొలకల చెరువు కేసులో మంజూరైంది బెయిల్. 85 రోజుల పాటు విజయవాడ జైల్లో ఉన్నారు జోగి బ్రదర్స్. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా కుట్రపూరిత రాజకీయాలే, కక్ష సాధింపు చర్యలో భాగంగానే నన్ను అరెస్ట్ చేశారంటూ కూడా ఆయన అర్థమొచ్చేలా భావొచ్చేలా మాట్లాడుకొచ్చారు. ఎప్పుడైతే ఆయన జైలు నుంచి బయటకు వచ్చారో కార్యకర్తలంతా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆయనకు స్వాగతం పలికే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడొచ్చు, పూలమాలలతో ఆయనకి విడుదలైన సందర్భంలో ఆయన కలిసేందుకు అక్కడికి చేరుకున్నారు పెద్ద ఎత్తున. దీంతో ఒక్కసారిగా వాతావరణం కాస్త సందడి వాతావరణం అక్కడ నెలకొంది. బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా బయటకు వచ్చిన క్రమంలో ఆయన ఇటు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్గా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకీ జోగి రమేష్ బయటకు వచ్చిన తర్వాత ఏమన్నారు? మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి 85 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన జోగి రమేష్ ఈ సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్ 85 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలవ్వడం జరిగింది. తనను ఇరికించారంటూ ఆయన చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం కేసు అరెస్ట్ అయ్యారు. అయిన తర్వాత 85 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు జోగి రమేష్ చెప్పుకొచ్చారు.